అంటే ఈ ధ్యానం అనేది ఒకటి చేస్తే చాలు. ఇంకేం చేయక్కర్లొద్దు. పని గూడా చేయక్కర్లొద్దు. డబ్బులు కూడా అటంతట అవే వస్తాయి. ఆరోగ్యం కూడా దాని అంతట అవే వస్తది. రోగాలు అటంతట అవే పోతాయి. ఎన్నో లోకాలు కూడా చూడొచ్చు. ఇట్లాంటివన్నీ చెప్పడం అది నిజంగానే ఇవన్నీ జరిగే అవకాశం ఉందా? ధ్యానం నిజంగా మన ఆంతరిక వికాసానికి తోడ్పడే ఒక అంశం. హ్మ్. దాని నుంచి ఖచ్చితంగా ఆరోగ్యమే వస్తుందా, ఖచ్చితంగా ఇంకేదో వచ్చి ఒళ్ళో పడుతుందా అనేవన్నీ హ్మ్. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఖచ్చితంగా వచ్చి ధ్యానం చేస్తే సమస్య తీరిపోతుంది, ధ్యానం చేస్తే డబ్బులు వస్తాయి, ఇట్లాంటి భ్రమలన్నీ అనవసరం. కానీ ధ్యానం చేయడం వలన మన జీవిత పరిస్థితుల్ని మనం స్వీకరించగలిగిన స్థైర్యం అయితే వస్తుంది. దాన్ని అర్థం చేసుకుని దానిలో మనం ఇమిడి ఉండగలగటం, అంటే మన లోపల అశాంతి లేకుండా ఇమిడి ఉండగలగటం అనేది వస్తుంది. ఆ స్ట్రగుల్ అనేది లేకుండా ఏదైనా సరే స్వీకరించగలగటం అనేది వస్తుంది తప్పితే ఆకాశం నుంచి ఏదన్నా వచ్చి పడుతుంది అని నేనేమనుకోవట్లేదు. మరి పడే వాళ్ళకి పడి ఉండొచ్చేమో కానీ ఆ ఆలోచన ఉంటే పడుతుందేమో నాకు తెలియదు. ఆ ఆలోచన నాకు లేదు. గురుగారు చెప్పారు కదండి, ఇప్పుడు ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి ఇట్లా చెప్పారు కదా. అవును. అసలు రోగం అనేది భవరోగం అనేది ఎక్కడ మొదలవుతుంది? మన మనసులో కదా. జీవితం పట్ల భయాన్ని భవరోగం అంటాం. ఆ భవరోగం అనేదాన్ని, జీవితం పట్ల భయం అనేదాన్ని పోగొట్టుకున్నప్పుడు ఇంకా వేరే రోగం ఏముంది? ఆ జీవితం పట్ల భయమే కదా ముఖ్యమైన రోగం. అట్లాగే భోగం అనేది మనము ఫిజికల్గా సౌకర్యంగా ఉన్నామా లేదా అన్నది పాయింట్ కాదు. అసలు ఎప్పుడైనా సరే మనం ప్రశాంతంగా హాయిగా సహజంగా ఉండగలిగామా లేదా అన్నది, మన లోపల కల్లోలం లేకుండా ఉండగలిగామా లేదా అన్నది. ఆ నిశ్చింతే కదా భోగం అనేది. ఆ నిశ్చింతలో ఉండగలగటం, అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు పశు పక్షాదులు అవన్నీ ఉన్నాయి, వాటికి ఏమి అకామిడేషన్స్ ఉన్నాయని హాయిగా ఎగురుకుండా ఆ గింజ ఒకటి తిని బతుకుతున్నాయా లేదా? మనం వాటికంటే గొప్పవాళ్ళమే, కానీ మన చైతన్యం గొప్ప అయినప్పుడు మన అవగాహన కూడా అంత గొప్పగా ఉండాలి కదా. అంతేగాని భోగం అనేది మన భౌతిక సౌకర్యానికి లిమిట్ అయిన విషయం కాదు. అది మన మానసిక స్థితికి, మన కల్లోలం లేని ఒక నిశ్చల స్థితికి అది సంకేతం అని నేను అనుకుంటున్నాను. అంటే ఎంతో మంది మహానుభావులు ఈ ధ్యానాన్ని ఈ లోకానికి పరిచయం చేయాలని వారి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా. కానీ ఇక్కడ జరిగినంతగా ప్రచారం, ధ్యానానికి సంబంధించిన ప్రచారం ఇక్కడ జరిగినట్టుగా వేరే చోట జరగలేదు అనడానికి ఏదై ఉంటుందమ్మా కారణం? 2 కారణాలండి. పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్పేవారంటే, నువ్వు జడ్డు దాకా నేర్చుకున్నాకే చెప్పటం మొదలు పెడదామని అనుకోవద్దు. నీకు ఏ బి తెలిసినాయి అనుకోండి, నువ్వు సి నేర్చుకుంటూ ఏ చెప్పు బి చెప్పు అంటూ చెప్పడం వల్ల ఏమైందంటే, ఎవరికైతే కొంచెం ధ్యానం అనేది ఉత్సాహం, ఆసక్తి ఉండి చెప్పే ఉత్సాహం ఉంటుందో వాళ్ళు పక్కన వాళ్ళందరికీ చెప్పగలిగారు. నియమ నిబంధనలు ఏమీ లేవు మన దగ్గర. ఈ సమయం ఇప్పుడే కూర్చోవాలి, లేకపోతే స్నానం చేసి కూర్చోవాలి, ఇంకేదో చేసి కూర్చోవాలి, ఇటువంటిది ఏమీ లేదు. 24 గంటల్లో మనకి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు కూర్చుని ఇంకా వేరే ఏమీ చేయక్కర్లా. మన చేతులు కాళ్ళు మన దగ్గరే ఉన్నాయి, పాదాలు క్రాస్ చేసుకుని చేతులు కలుపుకుని కళ్ళు మూసుకుని సహజమైన శ్వాస గమనిస్తే చాలు. ఇంకేమీ కూడా చేయక్కర్లా. శ్వాస కూడా మన దగ్గరే ఉన్నాయి, మన కళ్ళు మనం మూసుకోగలుగుతాం, దాన్ని గమనిస్తే చాలు కదా. అది ఎవరైనా, దానికి మన చదువు సంధ్యలతో పని లేదు, మన హోదాలతో లేకపోతే ఇంకా దేనితోనో పని లేదు. ఒక 5 నిమిషాలు స్పేర్ చేయగలిగితే కూర్చోగలుగుతాం. అందుకని నేర్చుకోగలిగిన వాళ్ళకి అది తేలిగ్గానే ఉన్నాయి. ప్లస్ ఎవరికైనా చెప్పడానికి కూడా దాంట్లో ఏమి రూల్స్ లేవు కదా, మీరు ఇది పాటించండి అది పాటించండి అవేమి లేవు కదా. అందుకని తప్పనిసరిగా చెప్పడం కూడా తేలిగ్గానే ఉంది. ఇంకొకటి, శాకాహారం అనే నిబంధన ఉన్నప్పటికీ శాకాహారంలోకి వస్తేనే ధ్యానానికి రండి అన్న రూల్ లేదు. మీరు ధ్యానం చేస్తూ ఉండండి, శాకాహారానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు నెమ్మదిగా కొన్ని రోజులు ధ్యానం తర్వాత వాళ్ళకి సర్వభూతాల్లో ఉన్నది మన లోపల ఉంది ఒకటే అన్నది ప్రతి మనిషికి అర్థమవుతుంది. సహజంగా అర్థమైనప్పుడు వాడు ఫ్రిక్షన్ లేకుండా వదిలేస్తారు. అందువల్ల ఏ ఒత్తిడి లేదు కదా, అందుకోసం అని. అంటే ఇప్పుడు ఈ ధ్యానంలో మనిషి కూర్చున్న తర్వాత వాళ్ళు సాధన చేస్తుంటారు కదమ్మా, చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఆత్మ దర్శనం కలిగింది అని చెప్తుంటారు. అదంటే ఏంటమ్మా?
నిజానికి ఖచ్చితంగా మనము ఏదైనా ఒక దేవుడి గురించి అట్లా చెప్పేటప్పుడు కోటి సూర్య సమప్రభం అని చదువుతాం కదా. మనం కళ్ళు మూసుకుని మన లోపలికి వెళ్ళినప్పుడు ఆ కోటి సూర్య సమప్రభమైన కాంతి మనలోనే ఉందని అందరికీ తెలుస్తుంది. ఆ మన లోపల అంత వెలుగుంటే నా కోసం ఒక లైట్ వేసి పెట్టు, నా కోసం ఇది చేసి పెట్టు, నా కోసం ఇంకేదన్నా చేసి పెట్టు అని ఇంకెవరినన్నా అడగాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు కదా. అందుకోసమని సంతృప్తి అనేది అప్రయత్నంగానే వస్తుంది. మన లోపల ఏముందో మనకి తెలిస్తే ఆ నిధి మన లోపల ఉందని మనకు అర్థమైనప్పుడు ఏమన్నా ఇవ్వు, ఇంకేదన్నా కావాలి అని అడగాల్సిన అవసరం ఏమీ ఉండదు కదా. అది నెమ్మదిగా తెలుస్తుంది అందరికీ. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ లోపలే ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ జ్ఞానము, లేకపోతే కాంతి అన్నది లేదు. అందరి లోపల ఉంది. దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం అంతే. ఇవాళకి వాళ్ళు ఏ ధ్యానం చేయకుండా, అసలు ధ్యానం అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ లోపల కూడా ఉంది అది. వాళ్ళ లోపలికి వెళ్ళాలంతే. కొంచెం కళ్ళు మూసుకుని కాస్త ఈ బయట విషయాల మంచి కొంచెం శ్రద్ధ లోపలికి పెడితే వాళ్ళు గ్రహించుకోగలుగుతారు ఐఎమ్ దట్ అని. అంతేగాని ఎక్కువ తెలిసిన వాళ్ళు, తక్కువ తెలిసిన వాళ్ళు, ఎక్కువ జ్ఞానం ఉన్నాళ్ళు, ఆ కథ అంతా నిజంగా ఏమీ ఉండదు. దాన్ని మనం గ్రహించుకోగలగాలంతే. మనం కూర్చోగలగాలి ఆ విషయాన్ని. ఓ నిజమే, నేనే చూశాను కాబట్టి నమ్మగలగాలి మనం. అంతేగాని నా దగ్గర ఎట్లా ఉంటుంది, ఇదంతా సాధ్యమయ్యే విషయమేనా అని మన గురించి మనం సందేహపడకుండా ఉంటే చాలు. అంటే ఆ వెలుగునే ఆత్మగా, అదే ఆత్మ, మరి మన జ్ఞానమే కదా ఆ ప్రకాశం. ఓ వీఆర్ దట్ అని మనకి అర్థమవుతుంది కదా. ఆ ప్రకాశాన్ని చూసిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోతుందమ్మా. అప్పుడు కూడా అజ్ఞానం అని మనం ఏమనుకోకూడదు. అప్పటికి ఒక విషయం, ఇప్పుడు అరటికాయ ఉందనుకోండి, ఆ పైది అట్రాక్టివ్గా ఉంది తోలు, తెలియనప్పుడు పిల్లలు నోట్లో పెట్టుకుంటారు, అది కొంచెం చేదుగా ఉంటుంది, తోలుతో సహా పెట్టుకుంటే ఊసేస్తారు. కొంచెం పెద్దవాళ్ళు తోలు తీసి తింటారు, అది తీయగా ఉంటుంది. ఆ పిల్లలది అజ్ఞానం అనలేం కదా. ఆ పైన యాజ్ ఇట్ ఈజ్ గానే చూస్తే, అంటే ఉన్నదాన్ని బాహ్యంగా మాత్రమే మనం చూస్తే, బాహ్య పరిస్థితులు లేకపోతే ప్రాపంచిక దృష్టితో మాత్రమే చూసినప్పుడు విషయం కొంచెం వేరుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే తోలు తీయటం అనేది వచ్చిందో లోపల తీపి మాత్రమే అర్థమైనట్టు మనకి దీన్ని బాహ్య ప్రపంచాన్ని దాటి అంతర్ ప్రపంచం నుంచి చూడగలగటం అనేది వస్తే అప్పుడు ఆ మాధుర్యం అర్థమవుతుంది. అంతేగాని దానికి అజ్ఞానం అన్నంత పెద్ద పేరేమీ పెట్టక్కర్లేదు. అప్పటిదాకా వాళ్ళ భావన అంతా కూడా మరి వేరేలా ఉంటాయి, భావనలు మారిపోతాయా అని చాలా వరకు మనకి అర్థం అవుతుంది కదా. ఓ దీనికి కారణం ఉంటుంది. ఇప్పుడు మనకు తెలియనప్పుడు జీవితంలో అంటే కష్టము నష్టము అని సాధారణ భాషలో మాట్లాడుకుంటాం కదా, లాభము నష్టము సమస్య అని. ఈ సాధారణ విషయాలన్నిటికీ మనకి తెలియని రోజుల్లో, అంటే అంతర ప్రయాణం లేనప్పుడు ఎవరి వల్ల జరిగింది, ఎవరో చేశారు, ప్రత్యేకించి హాని వాళ్ళ వల్ల జరిగింది అని భావన ఉంటుంది, ఏర్పరచుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకి కొంచెం మనము మనతో పాటు అసలు అంతర్ ప్రపంచం అర్థమవుతూ వస్తుందో అప్పుడు కార్యకారణ సంబంధానికి బీజం మన లోపల కూడా ఉంటుంది. మనము కూడా పరిస్థితికి వాళ్ళు మాత్రమే కాదు కారణము, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నది అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ఒక చెయ్యి ఆగింది కదా, అప్పుడు రెండో చెయ్యి కూడా ఆగిపోతుంది కదా. అట్లా ప్రతి విషయం మనకి అర్థమవుతూ వస్తుంది. ఎవరినో వేలు ఇటు చూపించటం అనేది ఇంకప్పుడు మానేస్తాం. ఎప్పుడైతే వేలు అటు మానేసిందో అప్పుడు ఇంకా మన లోపల స్ట్రగుల్ పోతుంది, ముందు ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది. మనము వేలు చూపించడం మానేసినప్పుడు వాళ్ళు కూడా ఒకటిసారి 2 సార్లు 3 సార్లు గమనిస్తారు కదా. గమనించి వాళ్ళు మననేమి అనడం లేదు, లేకపోతే మన వైపు ఏమీ రావడం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉంటారు కదా. అందుమూలంచి సమస్యలు అనేవి తగ్గుతూ వస్తాయి. అంటే దీనిలో ఉండడం వల్ల మన విశ్వంలో ఉన్నటువంటి శక్తిని అంతా మనం గ్రహించవచ్చు. అంతా గ్రహించడం అని కాదు, అది బోల్డ్ అంత ఉంటుంది, మనం ఎంత గ్రహించగలం. కానీ ఏమవుతుందంటే ప్రతిరోజు మనకి నిద్రలో విశ్వశక్తి సహజంగానే వస్తూ ఉంటుంది కదా.
ఒకరోజు భోజనం చేయలేకపోయినా ఉండగలుగుతాం కానీ నిద్రపోకపోతే సరిగ్గా అసౌకర్యంగా ఫీల్ అయ్యే కారణం అదే కదా. అదేమో మనకి ప్రతిరోజు పని చేసుకోవటానికే సరిపోతుంది. ధ్యానంలో ఇంకొంచెం ఎక్కువ శక్తి మనం గ్రహిస్తాం. విశ్వంలోని శక్తిని అంతా మనం దాన్ని భరించగలిగినంత ఆడమేం కాదు, మనకి సరిపడినంత అది వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల ఒక ఫిల్నెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఏర్పడిన ఫిల్నెస్ అనేది ఇంకా దేనికోసమో వెంపర్లాడడం అనే దాన్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. లోపల నుంచి ఏర్పడిన ఆ మనం నింపబడటం అనేది బయట దేనికోసమో వెతుకులాట అనే దాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మన లోపలే కోటి సూర్య సమప్రభ, అంత కోటి సూర్యుల శక్తి కాంతి ఉన్నప్పుడు బయట నుంచి శక్తిని గ్రహించడం అనేది అవసరం. మన లోపల అంతటి వెలుగు ఉంది. కానీ ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఫ్లోరసెంట్ లైట్, ఇంకేదో లైట్ పెట్టుకుంటాం. కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ ఇంటికి తేవాల్సిందే కదా. ఆ కనెక్షన్ ఉంటే కదా ఈ బల్బు వెలిగేది. అలా విశ్వశక్తి మన లోపల మినిమం లెవెల్లో ఉంది. అసలు సూర్యప్రభ కాంతి కూడా ఉంది. కానీ ఆ కాంతిని గుర్తించే మార్గం ఒకటి మనకు తెలియాలి కదా. ఆ మార్గమే ధ్యానం అన్నమాట. మన లోపల ఆ కాంతిని గుర్తించుకునే మార్గం ధ్యానం. మన లోపలి ప్రకాశాన్ని దారి మనకు తెలిస్తే, దారి ఒకసారి తెలిసింది కాబట్టి ఆ దారిలో నడిచి వెళతాం. అవును. అంటే ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వెలుగును చూసే అనుభవం అయితే పొందుతారమ్మా. ప్రతిరోజు పొందుతామని నేను అన్ను. అది కాక రోజు పొందాల్సిందే ఉంది. ఇప్పుడు మనం ఉన్నాము, పడుకున్నాము, లేచాము. పగలు వచ్చిన తర్వాత సూర్యుడు వస్తాడు అని మనకు తెలుసు కదా. తలుపు తెరిచి సూర్యుడు వచ్చాడా లేదా చూసుకోం కదా. అట్లానే జ్ఞాన సూర్యుడు ఉన్నాడు మన లోపల, అంతే. దాన్ని రోజు చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. కానీ ప్రతిరోజు ధ్యానం ఎందుకు పనికి వస్తుందంటే, మనము అనేక మంది సాధారణ వ్యక్తుల మధ్యలో జీవిస్తూ ఉంటాము. అంటే మనం అసాధారణం అని నేను అన్నగాని ప్రాపంచిక విషయాలతో నిండిపోయిన సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ మన మీద కూడా పడుతూ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ని పడకుండా ఉండటం కోసం మనం ఎప్పటికప్పుడు తిరిగి మన వెలుగుని, మనకి ఇది ఉంది కదా, మన సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మనం వాడుకుంటాము. దానిలో ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీతో మళ్ళీ ఛార్జ్ చేసుకుంటున్నాం కదా. అలాగా మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటానికి ధ్యానం చేస్తూ ఉంటాం. తప్పితే ధ్యానం చేస్తేనే విషయం, రోజు చూస్తేనే, రోజు 2 గంటలు కూర్చుంటేనే మనం మామూలుగా ఉండగలగటం అట్లాంటిది ఏమీ ఉండదు. ఒకసారి మనకి అర్థమైన తర్వాత, మనం ఏం చేయాలో మనకు తెలిసిన తర్వాత, వీలైనప్పుడు ధ్యానం చేస్తూ మనం ఏం చేయాలో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్తే కూడా సరిపోతుంది.